హలో వ్యూవర్స్, ఇంకా లాస్ట్ వీడియోలో అయితే యోగికి ఐ మేకప్ వరకు వేశాను కదా. ఇంకా ఈ వీడియోలో ఓవరాల్ రెడీ చేసింది చూపించేస్తానండి. ఇంకా నా దగ్గర లైనర్ లేదని నేను ఆ షాప్కి వెళ్తే ఈ లైనర్ ఇచ్చారు. ఇది లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫ్ అన్నారు. యోగి గట్టిగా కన్ను నలుపుకున్నా కూడా పోయిందండి. ఇంకేం చేస్తాం, కొనేయడం అయితే కొనేసాము. ఇంకా యోగికి చాలా ఓపిక ఎక్కువ అండి. రెడీ చేస్తాను అంటే రెడీ అవ్వాలి, నేను ఇలా అందంగా కనిపించాలని చెప్పి చాలా ఓపికగా రెడీ చేయించుకుంటుంది. ఒక 1 వీక్ ముందు నుంచి కూడా వాళ్ళ టీచర్ చెప్తుంది కదా నేను ఇలా రెడీ అవ్వాలి అని. సో అందుకని ఇంట్రెస్టింగ్గానే కూర్చొని రెడీ చేయించుకుంది. ఇక్కడ వరకు ఒక ఎత్తు అండి, ఇంకా బొట్టు పెట్టడం ఇంకొక ఎత్తు కదా, ఎలా వస్తుందో అనుకున్నాను. సో కొంచెం లావుగా వచ్చింది. అయితే మమ్మీ అంది అలాగే ఉంచు, కనిపిస్తుంది, ఆరిపోయినా కూడా అంది. అందుకని చెప్పి లావుగానే ఉంచాను. ఇంకా మనకి ఈ టైప్ ఆఫ్ బొట్టు పెట్టడం అది పెద్ద అలవాటు లేదు కదండి. సో అందుకని ఏదో జస్ట్ ట్రై చేశాను. ఇంకా బాగానే వచ్చింది. ఇంకా మమ్మీని అడిగితే బాగుందండి, కానీ పక్కన అంటుకుంది. సో అది వరకు తీసేసాను. సో ఓవరాల్ ఫేస్ మేకప్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా కొప్పు పెట్టాలి కదా, సో దానికి ఎక్కడికక్కడికి రబ్బర్ బ్యాండ్స్ పెట్టి సెక్యూర్ చేశానండి. మా మమ్మీ అంది అలా ఎందుకు డైరెక్ట్ పిన్నీసులు పెట్టేయచ్చు కదా అని. పిన్నీసులు ఎట్లా అంటే యోగి పనేమీ లేదనుకోండి, పిన్నీసులతో ఆడుకుంటూ ఉంటుంది తీసి. సో అందుకని ఎక్కడికక్కడ రబ్బర్ బ్యాండ్స్ పెట్టి సైడ్ కుప్పుకు కూడా ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టి తర్వాత పెట్టాను. ఇంకా నా ఒక్కదాని వల్ల అవ్వదు కదా, అందుకని చెప్పి అమ్మ హెల్ప్ అయితే తీసేసుకున్నాను. సో మోస్ట్లీ పై సైడ్కి కుప్పు కూడా అయిపోయింది. ఇంకా వెనకాల బ్యాక్ జడ అయితే నేను లాంగ్ సవరం వేద్దాం అనుకున్నాను, కానీ మోయలేదేమో అని చెప్పి ఈ జడ అయితే తీసేసుకున్నానండి. సో ఈ జడ అయితే పెట్టేసి ఎక్కడికక్కడ మొలతాడు పెట్టి కట్టేసాము. సో మొత్తానికి జడ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా డ్రెస్ వేయటమే. ఇంకా శారీ కట్టిన తర్వాత చూడాలి. మేడం గారిని మేమైతే యాక్చువల్లీ ఈ శారీ బాగుంటుందో లేదో అనుకున్నట్లుగానే కట్టాం కదా. సో కట్టినాక బాగానే ఉందనిపించింది. కానీ ఈ స్టైల్ ఆఫ్ కట్టు కూడా మాకు తెలియదండి. ఇది కూడా యూట్యూబ్లో చూసి ఎలా కట్టాలి అని చెప్పి అనుకున్నాను. జడ లోపలికి వెళ్ళిపోయిందంట. జడ లోపలికి వెళ్ళిపోతే లాక్కోవాలని తెలిసింది, కానీ సైలెంట్గా ఉండాలని తెలియదండి మా యోగికి. సో మోస్ట్లీ సగం వరకు నేను కట్టాను, మిగతా సగం మా అమ్మతో అడ్జస్ట్ చేయించాను. మనకి ఏది కూడా కంప్లీట్గా చేయడం అవ్వదు కదా. ఇంకా నేను రెడీ అవ్వాలి, టైం కూడా అయిపోతుంది. అందుకని చెప్పి ఇక్కడ వెనకాల కుర్చీల వరకు పెట్టేసి ముందు పవడంచి మమ్మీకి పెట్టమని చెప్పి ఇచ్చేసి నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసేద్దామని చెప్పి నేను వెళ్ళానండి. ఇంకా మమ్మీ వచ్చి అడ్జస్ట్ చేసేసింది. ఈలోపు బ్యాంగిల్స్, జ్యువెలరీ అది కూడా నేను ఆల్రెడీ ముందే అన్నీ కూడా సెట్ చేసి పెట్టేశాను. ఇంకా వేసేసాను గాజులు. అది కూడా గాజులు కూడా లైట్ కలర్ తీసుకోవాలా, డార్క్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా, అందుకని ఈ కలర్ అయితే తీసుకున్నానండి. మమ్మీకేమో పవటంచు పెట్టమని ఇచ్చేసాను. మమ్మీ పవటంచు అడ్జస్ట్ చేస్తుంది. ఈ లోపు నేను ఫైనల్గా ఇంకా లిప్స్టిక్ వేస్తే యోగి మేకప్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నేను లిప్స్టిక్ వేసే లోపు అమ్మ అయితే పౌడర్స్ పెట్టి పిన్స్ పెట్టేసేసింది. సో యోగి రెడీ అయిన తర్వాత ఎట్లా ఉంది వీడియోస్ అనేది అప్లోడ్ చేసేస్తానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని మా యోగి ఎలా ఉందో చూసేసేయండి. బాయ్.